గురునాథం గారు బాబు మళ్ళీ కట్నం మాట ఎత్తారంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. తీసుకున్నందుకు ఆయన్ని, సలహా ఇచ్చినందుకు మిమ్మల్ని ఇద్దరిని జైల్లో పెడతారు. రోగం కుదురుతుంది. బాబు చిన్నబాబు మన ఇద్దరిని జైలు దాకా తీసుకెళ్లారు. తీసుకెళ్తాడు. నేను కాదంటే ఈ పిల్లలా జరుగుతుందో నేను చూస్తాను. నిక్షేపంలో టౌన్ హాల్లో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాను. కాళ్ళు వెలగొట్టేస్తాను. ఆ కుంటి కాళ్ళతోనే డేక్కుంటూ వెళ్లి సముద్రంలో కలిసిపోతాను. దానికి అడ్డుపడితే 6వ అంతస్తు మీద దూకి చచ్చిపోతాను. ఇవన్నీ కాకపోతే ఏ ఎలక్ట్రిక్ ప్లగ్ లోనూ వేలు పెడతాను, లేదా రైలు కింద తల పెట్టేస్తాను. ఆలోచించుకో. నా ఇష్ట ప్రకారం ఈ పెళ్లి జరిపిస్తావో లేదా నీ చేతులారా నన్ను చంపుకుంటావో. చిన్నబాబు గారు చచ్చిపోతానంటున్నారు బాబు. వింటున్నానయ్యా. ఒరే, నీకు నేను ఏం అపకారం చేశానని ఈ విధంగా చచ్చిపోతానంటున్నావురా నువ్వు? ఈ ఉపకారం చేయకపోవటమే. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, ఈ పెళ్లి జరగకపోతే నా ఆత్మహత్యకి నువ్వే కారణమని ఇగో జేబులో ఉత్తరం, ఇవి కాపీలు ప్రతి పోలీస్ స్టేషన్ కి పంపిస్తాను. ఉత్తరాలు కూడా సిద్ధం చేసేశారు. ఇక చచ్చిపోవడం ఖాయం బాబు. అబ్బో, వాడు కాదయ్యా, నువ్వు చంపుతున్నావయ్యా నన్ను. నువ్వు చంపుతున్నావు. ఒరే, నిన్నగాక మొన్న వాళ్ళని మొహం వాచేటట్టు తిట్టొచ్చట్రా. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వెళ్ళి మాట్లాడరామంటావురా నన్ను? ఈ మొహం పెట్టుకుని వెళ్ళి మాట్లాడరా, లేకపోతే ఉత్తరాలు, ఆత్మహత్య, నీకు జైలు, పుత్రశోకం. ఐ లవ్